అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. ఇప్పుడు టాపిక్ ఏంటంటే రీసెంట్గా మీకు తెలుసుంటుంది, నెల్లూరు జిల్లాలో అత్యంత ఆత్మీయులు, రాజకీయంలో టాప్ పొజిషన్లో ఉంటారు, మృదుశాలి, అదేవిధంగా స్నేహశీలి, అదేవిధంగా అజాత శత్రువులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద కూడా కొన్ని అలిగేషన్స్ సాక్షి టీవీలో కూడా యూట్యూబ్లో కూడా కొంచెం హల్చల్ అవుతూ ఉంది. వాళ్ళు ఏదో అక్రమం చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీకు ముఖ్యంగా చెప్పాల్సింది 2019 2024 మధ్యన కూడా అక్కడ ఉండేటువంటి కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఎంత దారుణాలు చేశారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ 2024 ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను వాళ్ళకి క్యాంపెయిన్ చేశాను, నేను ప్రచారానికి కూడా వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు ఎంత గొప్ప అన్నది ఎంతో ముందు కూడా నేను చెప్పాను. ఒకసారి కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు ప్రశాంత్ రెడ్డి గారి మీద చేస్తే నా మనసు తట్టుకోలేక నేను అప్పట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది సంచలనాత్మకానికి కూడా దారితీయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు బంపర్ మెజారిటీతో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా గెలవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ మీద ఎలాంటి అలిగేషన్స్ చేశారో అవి ఏంటిది ఒకసారి మనం చూద్దాం. అంతా అల్లుడి గుప్పట్లోనే ఉందని అందరూ చెప్పుకుంటున్నారు. అన్ని పనుల్లో ఆయన గారి హడావిడేనని కూటమి పార్టీల నేతలు సైతం గురుగా ఉంటున్నారట. అంటే ఇక్కడ సాక్షి యాంకర్ చెప్పేది ఏంటంటే కోవూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు అల్లుడంట ఆ కోవూరు పనుల్లో దూరి మొత్తం ఆయన లబ్ధి చేకూర్చుకుంటున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, అంటే ఆయన చేతిలోనే మొత్తం అంతా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఒరిజినల్గా చెప్పాలంటే ప్రశాంత్ రెడ్డి గారు అల్లుడు ఎవరో సరిగ్గా నెల్లూరు వాళ్ళకే తెలియదు. ఆయన మౌనంగా ఉంటాడు, ఆయన పేరు కూడా చాలా మందికి తెలియదు. ఆయన అంటే రాజకీయాల్లోకి దూరి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఆయనకి లేదు. బట్ చెప్పేస్తున్నారు అంతే, దానికి ఒక సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ నిరూపణలు కానీ ఉండవు. ఆయన కోవు నియోజకవర్గంలో ఉండేటువంటి పనుల మీద డబ్బులు సంపాదిస్తున్నాడు, పెత్తనం అంతా అత్త చేతి నుంచి అల్లుడు తీసుకుంటానని చెప్తున్నాను. ఒక మాటే, దీనికి నిరూపణ లేదు. ఎమ్మెల్యే గెలుపు కోసం తాము పనిచేస్తే పెత్తనమంతా అల్లుడిదేనన్న వార్త నియోజకవర్గ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ రెడ్డి గారి అల్లుడిని పెద్దగా ఎవరు చూసుండరు, ఆయనతో ఎవరు మాట్లాడుండరు, ఎవరు అల్లుడు అన్న సంగతి కూడా పెద్దగా పరిచయం ఉండదు. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టింది లేదు, ఆయన ఎప్పుడు ఈ బోగస్ మాటలు మాట్లాడింది లేదు, ఆయన ఎప్పుడూ కూడా ముందుకు దూరి పరిగెత్తింది లేదు. ఆయన పని ఏందో ఆయన చేసుకుంటా అనేది నాకు ఇన్నర్గా తెలుసు. కానీ ఈవిడ మాత్రం, ఆయన అల్లుడు మాత్రం అన్నింటిలో దూరి వెళ్ళిపోతూ ఉన్నాడు. అది చూసి అందరూ గుసగుసలాడుకుంటారని చెప్తుంది. ఓసారినండి. షాడో ఎమ్మెల్యేగా మారిపోయిన అల్లుడి రాజకీయాలపై ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారని చెప్తారు. ఆ ప్రజలు ఎవరో చెప్పరు. ఏ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏడ గుసగుసలు ఆటలాడుకుంటున్నారు, ఎక్కడ ప్రశాంత్ రెడ్డి గారు అల్లుడు ఈ రాజకీయాల్లోకి దూరి సంపాదిస్తున్నాడో ప్రజలు ఎవరు ఆ ప్రజలు? ఒక నలుగురు ప్రజలు చూపించి వాళ్ళతో మాట్లాడించు, వీళ్ళు ఇది చేస్తున్నారు, ఈయన ఇది చేస్తున్నారని చెప్పాలి కదా. కానీ ప్రజలు అనుకుంటున్నారని చెప్తారు, దానికి ఆధారం ఉండదు. ఈమె పేరు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఈవిడ పేరు ప్రశాంతి రెడ్డి. సాక్షి పత్రికకి, సాక్షి టీవీకి, సాక్షి యూట్యూబ్ ఛానల్కి జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేయాలేమో ప్రజలకి ప్రపంచానికి. ఈ విపిఆర్ దంపతులకు మాత్రం ఎవరికి మనం కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నెల్లూరు జిల్లా చరిత్రలో రాజకీయాన్ని మలుపు తిప్పిన వాళ్ళు, మృదు స్వభావం కలిగిన వాళ్ళు, స్నేహశీలి, అజాత శత్రువులు, 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు, 10 మంది మంచి కోరుకునేవాళ్ళు. వీళ్ళని ఈవిడి పేరు ప్రశాంతి రెడ్డి అని పరిచయం చేయక్కర్లేదు సాక్షి టీవీకి. వాళ్ళు ఎవరు అనేది ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసుంటుంది. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కూడా నెల్లూరు విపిఆర్ విద్య, విపిఆర్ వైద్య, విపిఆర్ అమృతధార, లక్ష దీపోత్సవం, అదేవిధంగా అన్నిటి అన్నదానాలకు కానీ, గుళ్ళు గోపురాలకు కానీ నిత్యం డబ్బులు ఇచ్చేటోళ్ళు, అదేవిధంగా క్రిస్మస్ వేడుకలకు కానీ, రొట్టెల పండగకు కానీ, అదేవిధంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కళ్యాణోత్సవాన్ని కూడా కోట్ల రూపాయలు పెట్టి నెల్లూరు యొక్క అభివృద్ధితో పాటు నెల్లూరుని కూడా మంచి పందాలు నడిపించాలనుకుని కోరుకునే వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ గురించి ప్రపంచానికి మీరు పరిచయం చేయక్కడానికి వీలుంటే జగన్మోహన్ రెడ్డిని పరిచయం చేయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్లో ఎవరికీ తెలియదు కాబట్టి. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రతి మాటకి ఏదైతే వాళ్ళు విపిఆర్ ఫౌండేషన్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలా నెల్లూరుకి సంబంధించినటువంటి మంచి మంచి పనులు చేస్తున్నారు. విపిఆర్ విద్య అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, వాటర్ ప్లాంట్లు, అదేవిధంగా ఈ యొక్క భక్తికి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నది ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను ప్రూఫ్లతో సహా సాక్షి చెప్పినట్టు అల్లుడు ఉన్నాడు, అల్లుడి చేతిలో పెత్తనం వెళ్ళింది, ప్రజలు గుసగుసలాడుతున్నారు, ఒక్కదానికి ఏదీ లేదు. బట్ వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది, నెల్లూరులో వాళ్ళ మనుగడ ఏంటి, వాళ్ళకున్నటువంటి హుందాతనం ఏంటి, వాళ్ళకున్న హోదా ఏంటి, స్థానం ఏంటి అనేది నేను ప్రూఫ్లతో సహా, నేను సాక్షిలా కాదు, నేను చూపిస్తా వాళ్ళ స్థాయి ఏంటి అనేది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున టీడీపీ అభ్యర్థిగా నిలబడి గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రశాంతి రెడ్డి వ్యవహార శైలి రాను రాను చర్చనీయాంశంగా మారుతోందని కూటమి పార్టీ వర్గాల్లో చర్చ మళ్ళీ అదే ఇందాకేమో ప్రజలు మాట్లాడుకుంటున్నారంట, ఇప్పుడేమో
కూటమిలో ఉండేవాళ్ళు మళ్ళీ చర్చనీయాంశమైందంట. ఎవరు ఆ కూటమిలో ఉండేవాళ్ళు, ఎవరు చర్చించుకుంటున్నారు, యాడ చర్చించుకుంటున్నారు, నీ దగ్గర చర్చిస్తే అది ప్లే చేయి, ఇక్కడ జనాలు కూడా తెలుసుకుంటారు కదా. మొదటిసారి ఎమ్మెల్యే అయింది. కోవూరు నియోజకవర్గంలో చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలవబడింది. అత్యధిక మెజారిటీతో ఆవిడ గెలిచింది. వేమిరెడ్డి గారు కూడా 2,45,000 ఓట్ల పై చిలుకుతో కూడా ఆయన కూడా గెలవడం జరిగింది. కూటమి ప్రజల్లో ఎవరు ఏది మాట్లాడుకుంటారు, నాయకులు అది చెప్పు, ప్రజలు ఏదో చర్చించుకుంటారు, ఆ ప్రజలు ఎవరు అది కూడా చెప్పు, మనం రాసేస్తే ఎట్టా? ప్రజలకు మంచి చేయాల్సిన ఎమ్మెల్యే నిర్లిప్తంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ఇష్టానుసారం చెలరేగిపోతున్నారని టీడీపీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే అనుచరుడు విర్రవీగిపోతున్నాడు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాడని మళ్ళీ కూటమిలో కూడా మళ్ళీ చర్చనీయాంశమైందంట. ఏదా చర్చ? ఎవరు ఆ కూటమి సభ్యులు, ఎవరు ఆ కూటమి నాయకులు? నువ్వు చెప్పేస్తే అయిపోతుందా? మనం ఇత చేసే కదా 11 తెచ్చుకుంది 2024లో. నియోజకవర్గమైన కోవూరులో వ్యవసాయ సీజన్ కు ప్రారంభం ముందు తమ సొంత సేవా సంస్థ అయిన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువలు తవ్విస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అది నిజమేనని అందరూ భావించారు. కానీ ఇక్కడే ఎమ్మెల్యే అల్లుడు రంగప్రవేశం చేశారని సమాచారం. సేవ పేరుతో చేసిన పనులకు సైతం బిల్లులు పెట్టుకుంటున్నారట. ఆ మేరకు హడావిడిగా చెల్లింపులు జరిగిపోతున్నాయని సొంత పార్టీలోనే ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఈ కాలువలకి వాటికి వీటికి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మేము ఉచితంగా చేస్తామని వాళ్ళ దంపతులు అన్నారు. కానీ రహస్యంగా వాటికి బిల్లులు పెట్టుకొని ఆ డబ్బులు తెచ్చుకుంటున్నారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారంటే అక్కడ ప్రూఫ్లు చూపించాలి కాబట్టి అది కరెక్ట్ కాదు, అది ఫాల్స్ న్యూస్. దాంతోపాటు నేను ఏమంటున్నానంటే, విపిఆర్కి సంబంధించినటువంటి ఫౌండేషన్లో ఎలాంటి పనులు చేస్తారో నేను ప్రూఫ్లతో సహా మీకు చూపించిన తర్వాత ఇది ఫాల్సా లేకపోతే వీళ్ళు చెప్పింది కరెక్ట్ అన్నది మీరే కింద కామెంట్లో తెలియజేయండి. ఏదైతే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా మేము కోవూరు కాన్స్టిట్యూన్సీకి మంచి పనులు చేస్తామని మాటిచ్చి వాటిని రహస్యంగా బిల్లులు తెచ్చుకొని అంటే బిల్లులు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నా అంటున్నది సాక్షి టీవీ. కాదు, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళకి జుజుబి ఇలాంటి పనులకి డబ్బులు పెట్టడం అనేది బై బర్త్ వచ్చింది వాళ్ళకి ఆ విద్య. కాబట్టి వాళ్ళు ఎలాంటి పనులు చేశారు, ఎంత మంచి పనులు చేశారు, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళింది చూపించి అది కరెక్టా లేదనేది నేను మీతో ఇప్పుడు విశ్లేషిస్తాను. 1 మినిట్. నెల్లూరులో ఉండేటువంటి ఈ విపిఆర్ విద్యకు సంబంధించినటువంటి ఈ భవనంలో అందరికీ కూడా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాయిపిస్తారు. దాంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫ్రీగా చదివిస్తారు. ఒకటే కాదు, షూ కాడి నుంచి, డ్రెస్ కాడి నుంచి, బ్యాగుల కాడి నుంచి, ప్లే గ్రౌండ్ కాడి నుంచి, వాళ్ళకి టెస్టుల కాడి నుంచి, నోట్ బుక్స్ కాడి నుంచి, అదేవిధంగా మన వెహికల్ నుంచి, ఫుడ్ కాడి నుంచి అన్నీ కూడా ఒక కార్పొరేట్ సంస్థలో ఉండే విధంగా కూడా ఇక్కడ తీర్చిదిద్దబడతాయి. మంచి టీచర్లు ఉంటారు, మంచి హెడ్ మాస్టర్, అన్నింటిలో కూడా మంచి స్థాయిలో ఉంటుంది. ఏమాత్రం కూడా ఆలోచించి తగ్గించే ప్రయత్నాలు వీళ్ళ దగ్గర ఉండవు. అలాంటి విపిఆర్ విద్య ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది ఆ భవనం విపిఆర్ విద్య. ఇదిగోండి, మంచి గ్రౌండు, అదేవిధంగా మంచి క్లీనింగు, ఇదిగోండి ఈ క్రమశిక్షణ, అదేవిధంగా చూడండి క్లాసులు కూడా ఒక అత్యున్నత స్థాయిలో ఉంటాయి. ఇవి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా విపిఆర్ విద్యలో కూడా విపిఆర్ దంపతులే వీళ్ళందరూ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా విపిఆర్ విద్యకు సంబంధించినటువంటి విజువల్స్ చూడండి. ఇవి నేను 2024లో ఎలక్షన్స్ జరిగినప్పుడు నేనే ఇది వీడియో షూట్ చేయడం జరిగింది. ఎడిటింగ్ అని మొత్తం టోటల్ నేనే. చూడండి, ప్రతి ఒక్కటి కూడా హెచ్డి క్వాలిటీలో ఉంటాయి అక్కడ పనులన్నీ కూడా. తెలుగు టీచర్ కానీ, ఇంగ్లీష్ టీచర్లు కానీ అందరూ కూడా. ఇంకా చూడండి, విజువల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి. ల్యాబ్ టెస్టులు కానీ, అదేవిధంగా చూడు భోజనం వసతి చూడండి. ఇగో మంచి ఫస్ట్ ప్రార్థనతో స్టార్ట్ అవుతుంది, మంచి ప్రార్థన, ఆ తర్వాత భోజనం చూడండి. ఇవన్నీ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. చూడండి, యోగా ఏది ఒక ఉచితంగా విపిఆర్ విద్యలో సీటు సంపాదించుకుంటే ఇవన్నీ ఫ్రీ. ప్రతి ఒక్కటి యోగా క్లాసులు కావచ్చు, భోజనం కావచ్చు, అదేవిధంగా చూడండి ప్లే గ్రౌండ్. విపిఆర్ విద్యలో ఎన్ని చూశారు కదా విజువల్స్, ఎన్ని ఒరిజినల్ నెల్లూరులో ఉండేటువంటి విపిఆర్ విద్య ఆ ఫౌండేషన్ ద్వారా అంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పెట్టినటువంటి విపిఆర్ విద్యలో ఒక్కసారి సీటు సంపాదిస్తే అన్నీ ఫ్రీ. ఇంకా A to Z వాళ్ళ సొంత పిల్లలు ఎలా చూసుకుంటారో ఆ విధంగా చూసుకుంటారు. మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం, కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా అధునాతమైనటువంటి భవనం నిర్మించారు. అంతేకాకుండా ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎవరైతే 10th స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటారో, ఏదైతే అవ్వాలనుకుంటారో, ఏ సబ్జెక్ట్ అయితే పట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి పూర్తిగా ప్రతి రూపాయిని కూడా, ప్రతి ఖర్చుని కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ విద్య ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడా లేదు. ఇప్పుడు చెప్పండి, ఇంత స్థాయిలో ఫ్రీగా విద్యను అందిస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచించే విపిఆర్ దంపతులు కోవూరులో ఉండేటువంటి చిన్న చిన్న పనులకి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా బిల్లులు పెట్టుకుంటారా? ఎక్కడ సంగతి ఇది? నెక్స్ట్ విపిఆర్ వైద్య
అంటే ఇదే నెల్లూరు జిల్లాలో విపిఆర్ వైద్యం ఉంటుంది. అక్కడ రకరకాల టెస్టులు, మిగతా స్కానింగ్లు అన్నీ కూడా ₹1 కూడా ఇవ్వకుండా ఫ్రీగా చేయించుకొని వెళ్ళొచ్చు. అది కూడా కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది. అవి కూడా ఎలా ఉంటుందో నేను తీసినటువంటి విజువల్స్ మీకు చూపిస్తాను. చూడండి, విపిఆర్ వైద్య పెద్ద పెద్ద డాక్టర్లను తీసుకొస్తారు. అక్కడ చూడండి విపిఆర్ వైద్యం, ఈయన అక్కడ డాక్టర్ చూడండి, ఆవిడ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. మేము ఇక్కడికి వస్తాము, షుగర్ ట్యాబ్లెట్లు ఇస్తారు, రక్త పరీక్షలు చేస్తారు, టెస్టులు చేస్తారని కూడా చెప్పుకుంటుంది. వీళ్ళందరూ ఇప్పటి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటున్న వాళ్ళు, అతి సాధారణమైనటువంటి వాళ్ళు, టెస్టులు కావచ్చు అన్నీ కూడా. చూడండి ఇవన్నీ కూడా ట్యాబ్లెట్లు ఉచితంగా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా టెస్టులన్నీ చేయించుకుంటున్నారు. ₹1 బిల్ ఈ బిల్ల ఆడకు వస్తే మొత్తం చెక్ చేయించుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది చూడండి విపిఆర్ వైద్యం. ఇంత అధునాతమైనటువంటి భవనం ప్రజల కోసమే కట్టబడింది. కోట్ల రూపాయలు హెచ్చించి వీళ్ళందరికీ కూడా బాగుండాలని టెస్టులు కానీ, స్కానింగ్లు కానీ, రక్త పరీక్షలు కానీ టైం టు టైం కరెక్ట్గా చూపించి మంచి డాక్టర్లు, మంచి తెలివితేటలున్న వాళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళు కూడా డాక్టర్లుగా నియమించి వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది. అంటే ఇలాంటి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ వైద్యం పెట్టినటువంటి ఈ దంపతులు ఎక్కడో కోవూరులో ఉండేటువంటి చిన్న చిన్న బిల్లులకి కకృతిపడి డబ్బులు తీసుకుంటారా? వాళ్ళ అల్లుడు వెళ్ళి అక్కడ నాకు రూపాయి అని దండుకుంటున్నాడా? మాట్లాడడానికనే సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా కూడా. ఆ తర్వాత విపిఆర్ అమృతధార అంటే నెల్లూరు జిల్లాలోని, పాత నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా 150 వరకు, నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి 150 ఆల్మోస్ట్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ₹1 డబ్బులు కట్టబల్లా. వాళ్ళు వచ్చి అయ్యా మా ఊర్లో మంచి తాగునీరు లేదు, మాకు మంచినీళ్ళు లేక పిల్లకాయలు చెడిపోతూ ఉన్నారు, ఇబ్బందులు ఉన్నాయి, మాకు చాలా బాధగా ఉంది, భయంగా ఉంది, భవిష్యత్తు మీద బెంగగా ఉంది, మాకు మంచి నీళ్ళు తాగడానికి లేదయ్యా, మీకు దండం పెడుతున్నట్టు ఇమ్మీడియట్లీ ఆయన స్థాయి వేరు, ఆయన హోదా వేరు. అందరిలాగా ఆయన చిల్లర వేషాలు వేయడు. ఆయనే రంగంలోకి దిగి 150 వాటర్ ప్లాంట్లు పాత జిల్లాలో, నెల్లూరు జిల్లాలోని కాన్స్టిట్యున్సీలు ఇవ్వడం జరిగింది. వాటి ప్రూఫ్లతో సహా నేను వాటర్ ప్లాంట్లు ఎక్కడెక్కడో అసలు మనం ఊహించలేం, గ్రామీణం అంటే ఎక్కడెక్కడో లోతుగా ఎక్కడెక్కడో చెట్ల మధ్య ఉండే ఊర్లకు కూడా ఆయన వాటర్ ప్లాంట్ ఇచ్చే సర్వీసింగ్ 24 hours 365 days ఫ్రీ. వాటర్ ప్లాంట్ ఇవ్వడమే కాదు, సర్వీసింగ్ కూడా ఫ్రీ. ఏదైనా పోయింది, వైర్ దిగిపోయింది, లేకపోతే ఏదైనా ఇంకోటి పోయింది, లేదా కరెంట్ అప్ అండ్ డౌన్ వచ్చింది, ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తే విత్ ఇన్ 1 hour లేదా మిడ్ నైట్ అయింది, పక్క రోజు ఉదయాన్నే పోయి చేస్తారు. వాటి ఎన్ని వాటర్ ప్లాంట్లు ఉన్నాయో నేను మొత్తం చూపించలేను, బట్ మీకు చూపిస్తున్నా చూడండి. మ్యాక్సిమం చూడండి, ఇదిగోండి కనుమూరు గ్రామ పంచాయతీగో విపిఆర్ ఫౌండేషన్, అమృతధార. చూడండి వీళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే నేను వీడియో తీసేటప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఏదేదో ఊరిలో చూడండి, ఇదిగో మినరల్ ప్లాంట్, వీళ్ళు నీళ్ళు పట్టుకొని పోతూ ఉన్నారు. ఇదిగో ఊనుగుంటపాలెం గ్రామ పంచాయతీ మినరల్ వాటర్ ట్యాంకు. అదేవిధంగా ఇదిగోండి నేను మొత్తం విజువల్స్ డ్రోన్తో కూడా ఆ రోజు క్యాప్చర్ చేయడం జరిగింది. చూడండి ఇది ఇంకొక ఊరు, ఇది కాంచెరువు గ్రామము. ఇదిగో ఇవి నీళ్ళు పట్టుకుంటా ఉండదు విత్ ప్రూఫ్లు, ఈ అబద్ధాలు కాదు కదా. ఇదిగో నేనే తీసా చూడు, మినరల్ వాటర్ ప్లాంట్, ఇదిగో పెళ్ళకూరంట, విపిఆర్ అమృతధార ఉచిత వాటర్ ప్లాంటు. రకరకాల ఊర్లు, ఒక ఊరు 2 ఊర్లు అని కాదు, రకరకాలైనటువంటి కాన్స్టిట్యున్సీలో రకరకాల ఊర్లలో తాగునీటి సమస్యను పూర్తిగా నిర్మూలించారు ఈ దంపతులు. ఇవ్వండి మొత్తం మీకు డ్రోన్తో సహా, ఏం చీటింగ్ కాదు, గ్రాఫిక్స్ కాదు, ఒరిజినల్గా నేను తీశాను. ఇదిగోండి వీళ్ళందరూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ గౌరవంగా చెప్పుకుంటున్నారు, సంతోషం స్వామి అని. ఇదిగోండి ఇక్కడ నెల్లూరులోని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇది ఇంకొక ఊరు. ఇది చూడండి విపిఆర్ ఫౌండేషన్ రుద్రకోట గ్రామ పంచాయతీ మినరల్ వాటర్ ట్యాంక్. ఇది చూడండి విపిఆర్ ఫౌండేషన్ రుద్రకోట, అదే. ఇది చూడండి ఫౌండేషన్ ఇరుకులమ్మ సంఘం. చూడండి వీళ్ళు వాస్తవంగా అంటే తట్టుకోలేని సమస్యలు, సరైన నీళ్ళు ఉండవు అక్కడ. అలాంటి నీళ్ళు నేను అడిగితే చాలు ఇచ్చే మహానుభావుడు ఆయన. ఇది చూడండి అరిమేనపాడు గ్రామం, ఎన్ని గ్రామాలే. ఇదిగో శ్రీ వేమిరెడ్డి గారి పంచాయతీ ఇంకోటి, కొన్ని బోర్డులు పోయినాయి అంటే సరిగ్గా అవి ఇక వర్షాలు వచ్చి. ఇదిగోండి ఇదొక ఊరు, ఇదొక ఊరు. వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు విపిఆర్ దంపతులకి. ఇదిగోండి ఇవన్నీ ఊర్లే. ఇదిగోండి నేను పెట్టే వాటర్ ట్యాంకులో చిన్న విజువల్గా పెట్టి, ఈ ఊర్లో కూడా వాళ్ళు వాటర్ ప్లాంట్లు ఇచ్చి మంచి తాగునీరు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి దంపతులు వాళ్ళు. ఈయన వచ్చేసి ఆయన మేనేజరు, మొత్తం ఆయన చూసుకోండి. ఇదిగోండి విపిఆర్ గారే మొత్తం, విపిఆర్ అమృతధార ఈయన మొత్తం చూసుకుంటాడు. దీని మొత్తానికి హెడ్ ఈయన చేతిలోనే అన్నీ ఉంటాయి. ఇదిగోండి నీళ్లు. అంటే నేను ఏమంటానంటే పాత నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని కాన్స్టిట్యున్సీస్లో 150 వాటర్ ప్లాంట్లు ఏమైనా ఇంటి అనుకోళ్ళకి ఇచ్చారా, ముందు వాళ్ళకి ఇచ్చారా, బంధువులకి ఇచ్చారా, లేకపోతే వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేస్తే వాళ్ళకి ఇచ్చారా? కాదు కదా. ఏమీ లేని నిరుపేదలు, ఊళ్ళలో పరిస్థితులు బాగోలేని వాళ్ళు, తాగునీరు సరిగ్గా లేదంటే ఆయనే వాటర్ ప్లాంట్ ఇచ్చి, ఆయనే సర్వీసింగ్ ఇచ్చి ఈ రోజుకి కూడా 24 hours వాటర్ అందిస్తున్న ఆ మహానుభావుడికి మనం నమస్కారం తెలియజేసుకోవాలి. ఇలాంటి వ్యక్తి కోవూరులో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పనులు చేపిస్తా అని చెప్పేసి బిల్లులు పెట్టి డబ్బులు తీసుకుంటాడా? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి. నేను తీసిన వీడియోనే ఇది, ఎంత కష్టపడి తీసామో నాకే తెలిసేది.
అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు. ఇవి కాక వాళ్ళు ఎలాంటి పనులు నెల్లూరు జిల్లాలో చేశారో, నెల్లూరు టౌన్లో చేశారు, ఇప్పుడు చూద్దాం, మీకే చూపిస్తా. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరులో లక్ష దీపోత్సవాన్ని ఎంత జాగ్రత్తగా చేస్తారంటే నాకు తెలిసి ఏ జిల్లాలో కూడా ఇంత గ్రాండ్గా ఎవరు చేయరు. ఏ రూపాయి ఆశించి చేశారు. ప్రజలకు ఆశీస్సులు కావాలి, ప్రజలకి భక్తి కావాలి, దేవుని ఆశీస్సులు వాళ్ళ మీద ఉండాలి అని వాళ్ళు రాజకీయంలోకి రాకముందు చేసిన పనులు. ఇది ఒక వీడియోగా చాలా వీడియోలు ఉన్నాయి. రాజకీయాల్లోకి రాకముందే ఇలాంటి లక్ష దీపోత్సవాన్ని ప్రతి సంవత్సరం చేసిన వ్యక్తులు వాళ్ళు. ఒకసారి చూడండి విజువల్ కూడా, ఇదిగోండి చూడండి, ఇది నెల్లూరు టౌన్లోనే చేస్తారు. ఇదిగో విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో చేస్తారు లక్ష దీపోత్సవం. ఇది వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవం, అంటే శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ ఉత్సవాన్ని కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. కొన్ని రోజులు చేస్తారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఆ దంపతులు అక్కడే ఉంటారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అన్నదానాల కానించి, పోలీస్ ప్రొటెక్షన్ కానించి, మంచి నీరు కానించి, ప్రతి విషయంలో కూడా భక్తి పారవస్యాన్ని ప్రజలకి గుండెల నిండా నింపుతారు. చూడండి, విజువల్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి. ఇదిగోండి, ఇది విపిఆర్ గారు ఆయన ఓన్గా ఆయన అమౌంట్ని ఈ క్రిస్మస్ వేడుకలకు కూడా ఖర్చు పెడతాడు. ఆయన ఇంటి ముందుకెళ్ళి సమస్య ఇది అంటే ఏమాత్రం వెనక అడుగు వేయడు, వెనకం చేయడు. సమస్య ఏంటో సూక్ష్మంగా తెలుసుకుంటాడు, ఇమీడియట్లీ దానికి పరిష్కారం 100% చేస్తాడు. అందులో భాగంగానే క్రిస్మస్కి సంబంధించినటువంటి ఈ వేడుకలకు కూడా పూర్తిగా ప్రతి రూపాయిని ఇచ్చి ఆయనే పాల్గొని ప్రజల మధ్యన ఆశీస్సులు తీసుకుంటాడు ఆయన. సో ఇది కూడా చూడండి, ఇది నెల్లూరులో ఎవరిని అడిగినా చెప్తారు, నేను కాదు. ఈ వెంకటేశ్వర కళ్యాణోత్సవం అయినా, లక్ష దీపోత్సవం అయినా, ఈ క్రిస్మస్ వేడుకలైనా, విపిఆర్ విద్య అయినా, విపిఆర్ వైద్యం అయినా, అమృతధారైనా అందరికీ తెలిసిందే. అది నేను చెప్పడం కాదు, కాకపోతే ప్రజలకు తెలియాలని ఈరోజు చెప్పడం జరుగుతుంది. చూడండి, మతాలకు అతీతంగా ఆయన రొట్టెల పండుగ కావచ్చు, రంజాన్ కావచ్చు, మిగతా అన్ని ముస్లిం పండుగలకు కూడా ఆయనే హాజరవుతాడు, ఆయనే విరాళాలు ఇస్తాడు, ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకొని పూర్తి స్థాయిలో వాటిని ముందుకెళ్ళేటట్టు చేస్తాడు. చూడండి, ఏది ఎవరిని తక్కువ అంచనా వేయడు. ఇక్కడ చూడండి, ఒక ముస్లిం పండుగకి వెళ్ళినప్పుడు అతను ముస్లింలనే భావించుకుంటాడు. ఎందుకంటే ఒక ప్రజా నాయకుడు కాబట్టి, ప్రజా సేవకుడు కాబట్టి, ఒరిజినల్గా ఆయనకి పైబర్తో 10 మందికి సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఆయన ఇలా ఉంటాడు. ఇదిగోండి, వీటన్నిటికీ కూడా విరాళాలు ఇచ్చారు, అన్నదానానికి డబ్బులు ఇస్తారు, కలశాలకు డబ్బులు ఇస్తారు, గోపురాలకు డబ్బులు ఇస్తారు, విగ్రహ ప్రతిష్టకు డబ్బులు ఇస్తారు, మరమ్మతులకు డబ్బులు ఇస్తారు, కిరీటాలకు డబ్బులు ఇస్తారు. 1, 2, 3 కాదు, ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న ప్రతి దానికి కూడా ఆయన చేతుకుండా డబ్బులు వెళ్ళిందే. ఇది వాస్తవం. ఇవి కాదండి, నేను వీటిని ఆ చివరిలో నేను షూట్ చేశాను. బట్ ఇంకా తీయాలంటే 3 గంటల సినిమా సరిపోదు, పాన్ ఇండియా సినిమా ఇంకా అంతే. ఈ విద్యకు కానీ, వైద్యం కానీ, మిగతా వాటికి కానీ, వాళ్ళు చేసింది కానీ, క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించినటువంటి బస్సులు కూడా వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంటి ముందు మీరు చూస్తే కొన్ని 100 మంది బారులు తీలుంటారు ఉదయం లెగ్గానే. విపిఆర్ గారు దంపతుల దగ్గరికి వాళ్ళు ఉదయం లేనప్పుడు తప్పించుకొని తిరగరు, తప్పుగా తప్పించుకొని తిరగరు. ఏంటి సమస్య ఏంటి అని తెలుసుకొని వాళ్ళ పిఎల్ని పిలిపించి వాటిని ఇమీడియట్లీ పరిష్కారం చేస్తారు. ఆ ఇమీడియట్లీ పరిష్కారం చేసిన వాళ్ళే అత్యున్నత స్థాయిలో కూడా ఈరోజు వాళ్ళని ఆరాధిస్తున్నారు, వాళ్ళని అభిమానిస్తున్నారు. నేను ఎందుకు ఇదంతా చూపించాను అంటే వాళ్ళు చాలా మృదు స్వభావం కలిగిన వాళ్ళు, స్నేహశీల స్వభావం కలిగిన, అజాత శత్రువులు, ఎవరికి కీడు చేయరు. వాళ్ళు సంపాదించాల్సింది ఏదీ లేదు. వాళ్ళు ఏదైనా సంపాదించాలంటే ప్రజల చోటును సంపాదించాలి, వాళ్ళు ఏదన్నా సాధించాలంటే ప్రజల ప్రగతిని వాళ్ళు సాధించాలి. అంతే తప్ప వాళ్ళు డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలా. వాళ్ళకి కావాల్సినంత డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, మంచిగా ఉంటారు, నీతిగా ఉంటారు. వాళ్ళ జాతి నిజాయితీ. వాళ్ళకి డబ్బుల కోసం రాజకీయాల్లో రావాల్సిన అవసరం లేదు, వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. కేవలం మనం ఇన్ని రోజులు ప్రజల మధ్యలో ఉన్నాం, నెల్లూరుకి ఏమైనా చేయాలని కోవూరులో ఆవిడ గెలిచింది. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో దంపతులు ఇద్దరు కూడా గెలిచారు. కాబట్టి నేనేమంటానంటే వాళ్ళకి కోవూరులో ఒక కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి అంటే ఇన్ని 100 ప్రోగ్రాములు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీటిలో 1 రూపాయి కూడా తిరిగి రాదు. ఇప్పుడు విద్యలో పెట్టారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారా? వైద్యంలో పెట్టారు, వాళ్ళ దగ్గర 10 రూపాయలు డబ్బులు తీసుకుంటారా? నీళ్లు ఫ్రీగా ఇచ్చారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారా? ఇవన్నీ ఎందుకు పెట్టాలి వాళ్ళు? విపిఆర్ ఫౌండేషన్ అనేది చరిత్రలోనే ఒక ప్రథమ భాగంలో ఉంది. విపిఆర్ ఫౌండేషన్ అంటే ఒక నిజాయితీ కలిగింది. నేను ప్రూఫ్లతో సహా నేను చెప్పలేదు. సో ఇది నేను చెప్పింది. వాళ్ళు ఏదైనా చాలా నిఖార్సుగా చేస్తారు దంపతులు ఇద్దరు కూడా. వాళ్ళు పోయి కోవూరులో డబ్బులు అడుక్కుంటారా? ఈ బిల్లు పెట్టండి అంటారా? ఇన్ని చేసిన వాళ్ళు అది చేయరా? ఇంకోటండి, ఇందులో భాగంగానే మీకు ఒక విషయం చెప్పాలి. వాళ్ళు రాజకీయాలు కూడా చీపుగా చేయరు. వాళ్ళు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి ఆగడాలని, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అక్రమాలని తట్టుకోలేక వాళ్ళ స్థాయికి, వాళ్ళ హోదాకి మనమేంది వైఎస్ఆర్సీపీలో ఉండేది, మన ఆలోచనల విధానం వేరు, ఇంత దిగజారిపోతున్న వైఎస్ఆర్సీపీని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ మనస్తాపానికి గురయ్యి చంద్రబాబు నాయుడు గారు పెట్టేటువంటి టీడీపీ పార్టీకి రావడం జరిగింది. వచ్చినప్పుడు అంత ఆషామాషిగా వాళ్ళు పార్టీలో చేరలేదు. వాళ్ళు ఎప్పుడు ఒక స్థాయిగా ఉంటారు, వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేయరు. చంద్రబాబు నాయుడు గారే
నెల్లూరుకు వచ్చి ఆయన వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో వాళ్ళకి కండువా గప్పి పార్టీలో చేర్చుకోవడం జరిగింది. నాకు తెలిసి టీడీపీ చరిత్రలో ఎక్కడ జరుగు ఉండదు. అది వీపీఆర్ దంపతుల యొక్క అద్భుతమైనటువంటి ఘటనగా మనం చెప్పొచ్చు. దాన్ని కూడా ఇప్పుడు మీకు ప్రూఫ్లతో సహా చూపిస్తా. మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్ లో లేకపోతే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి. కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత. మంచి జరగాలి. ఇప్పుడు అర్థమైందే, నేను విత్ ప్రూఫ్లతో సహా చూపించా. చంద్రబాబు నాయుడు గారు వీపీఆర్ గారు చేసేటువంటి ఫౌండేషన్ ద్వారా మంచి పనులు, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఎంత మంచోడో తెలిసి ఆయనే వచ్చి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో వేమిరెడ్డి గారి దంపతులను కూడా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అది ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కూడా ఉంది. ఏంటి అంటే ఒక గొప్ప వ్యక్తులు, మంచి వ్యక్తులు మన పార్టీలో కూడా ఉండాలి అన్నది ఆయన ఆలోచన. అయితే వీళ్ళు కూడా ఒక మంచి పార్టీలోకి వెళ్ళాలి అని మనస్తాపానికి గురయ్యి అలాంటి పార్టీ మనకొద్దు. ఇదే ఇప్పుడు చెప్పాను కదా, ఎంత చిల్లరగా రాశారు. ఇలాంటివి తట్టుకోలేకనే ఆ పార్టీ నుంచి వచ్చేసింది. ఒక్కడు గుర్తుపెట్టుకోండి జీవితంలో, వీపీఆర్ దంపతులు లాంటి గొప్ప వాళ్ళని మీ పార్టీ చేజార్చుకోవడమే మీ పార్టీ లక్షణాలు ఏంటో అర్థమవుతున్నాయి, మీ అవలక్షణాలు ఏంటో అర్థమవుతున్నాయి. అంత గొప్ప వ్యక్తిని మీరు పోగొట్టుకొని కుమిలి ఆడవాలి తప్ప మళ్ళీ ఆయన మీద బురద జల్లే కార్యక్రమం చేయడం ఎప్పటికీ కూడా మంచిది కాదు. ఈరోజు అలాంటి ఒక మంచి ఆణిముత్యం టీడీపీలో చేరింది. ఈరోజు చాలా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మంచి పనులు చేస్తున్నారు. ఆవిడ టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఎన్నికయ్యారు, శాసనసభ్యురాలుగా ఉన్నారు. ఆయన ఎంపీగా కూడా అత్యద్భుతమైనటువంటి గణాంకాలతో గెలవడం కూడా జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి మీ దగ్గర లేకుండా పోయినాడు, మీతో ఉండలేకపోయినాడు, మీ దగ్గర తట్టుకోలేకపోయినాడు అంటేనే మీది ఎలాంటి స్థాయి ఉన్న పార్టీయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనే ఎవరు జోలికి పోడు, ఎవరు గొడవ పోడు, ఎవరి గురించి పూర్తిగా తెలుసుకునే పని కూడా చేయరు. అలాంటి వ్యక్తి తట్టుకోలేక వచ్చేసారు. ఈరోజు సుఖంగా సంతోషంగా ఈ పార్టీలో ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులు కాబట్టే వాళ్ళకి ఎలాంటి మెజారిటీ మొన్న 2024లో జనాలు ఇచ్చారో చూద్దాం. అలాంటి వ్యక్తులకి ప్రజలు ఎలాంటి అధికారాన్ని ఇచ్చారు, ఎలాంటి మెజారిటీ ఇచ్చారో ఒకసారి చూద్దాం. చూడండి, విజయసాయి రెడ్డి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు గెలిస్తే లాస్ట్కి ఆయన 2,45,902 ఓట్ల మెజారిటీతో నెల్లూరు ఎంపీ సీటు కైవసం చేసుకోవడం జరిగింది. ఇది మామూలు విజయం కాదు, ఇది మామూలు మెజారిటీ కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి నెల్లూరులో వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది అన్నది. ఇది చూడండి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు నియోజకవర్గం నుంచి నిలబడ్డారు. అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి నారపరెడ్డి, అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అందరూ నిలబడ్డారు. ఇక్కడ చూడండి, మెజారిటీ 54,583 ఓట్ల మెజారిటీతో అత్యున్నతమైన స్థానంలో కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిలబడ్డారు. అంటే దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది చిన్న చితకా విషయం కాదు. ఈ చిల్లర వేషాలు వేసే 11 తెచ్చుకున్నారు. ఈ సరుకు అవి కూడా ఉంటాయో లేదో నాకు డౌటే. ఎందుకంటే నిజాలు మాట్లాడండి. మీరు ఒకదానికి నిరూపణ ఉండదు, ఆరోపణలు ఉంటాయి, నిరూపణలు ఉండవు, ఆధారాలు ఉండవు, నోటుకు వచ్చిన కూతలు మాట్లాడతారు. కాబట్టి ఈరోజు అంత దిగజారిపోయినారు. చిన్న ఉదాహరణ, ఒకసారి వీళ్ళు ఆధారాలు లేకుండా, నిరూపణ లేకుండా ఎలాంటి చిత్రీకరిస్తారంటే బెస్ట్ ఉదాహరణ చెప్తా. ఆ సాక్షి ఛానల్ ఎంత గొప్పదో ఇక్కడ చూడండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే జైలుకే అని సాక్షి టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఇంట్లో డిజిటల్ మీడియాలో జరుగుతుంది. ఇది సాక్షి వాళ్ళదే. ఈ కలర్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది, మీరు యూట్యూబ్లో పోయి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరెవరు ఫోటోలో వేశారు అందులో మాత్రం శ్యామల లేదు. శ్యామల వీడియో డిస్ప్లే అవుతుంది, శ్యామల వీడియో ట్రెండింగ్లో ఉంది, వైరల్ అవుతుంది, అందరూ వాటిని షేర్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇలాంటి పని చేసింది, అమ్మాయిని ఏమైనా సస్పెండ్ చేస్తున్నారా, లేదా పక్కన పెడుతున్నారా, లేదా మందలిస్తున్నారా, లేకపోతే అమ్మాయి మీద ఎలాంటి డెసిషన్ తీసుకోపోతున్నారో జనాలు అడుగుతున్నారు. కానీ అమ్మాయి ఫోటో మాత్రం ఇక్కడ లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే జైలుకి అని వీళ్ళు ఫోటోలు పెట్టారు. అంటే మీ పార్టీలో తప్పు చేసిన వెనకేసుకొని వస్తారు కానీ వాళ్ళు సస్పెండ్ చేయడం కానీ, వాళ్ళు కొన్ని రోజులు పక్కన పెట్టడం కానీ, లేకపోతే నువ్వు తప్పు చేయలేదు నిరూపించుకుంటారా అని చెప్పడం కానీ ఉండదు. ఇదొక్కని చూసే మనకు అర్థమైపోతుంది ఈ పత్రిక ఎలా నడుస్తుంది, ఈ డిజిటల్ మీడియా ఎలా నడుస్తుంది, ఈ యూట్యూబ్ ఛానల్ ఎలా ముందుకెళ్తున్నాయని. సో వేమిరెడ్డి దంపతులు అనేవాళ్ళు ప్రజల కోసం పుట్టారు, వాళ్ళ ప్రజలు సేవ చేస్తారు, వాళ్ళు 100% కరెక్ట్గా ఉంటారు. కానీ ఎలాంటి తప్పిదాలు వాళ్ళు చేయరు, తప్పు డిసిషన్లు చేసుకో. ఈరోజు కోవూరు అంతా చాలా చల్లగా ఉంది, నెల్లూరు చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.